children. We are at 123 question now. So what is this 123 question? See here, a lens should have at least dash curved surfaces. లెన్స్ ఎన్ని కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండాలి? జనరల్గా లెన్స్ అంటే ఏంది? ఇట్లా ఉంటుంది, అదేవిధంగా ఇట్లా కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి అనేది మనం ఎక్కువగా మన మైండ్లో ఫోకస్ అయి ఉంటుంది కదా. లెన్స్ ఎట్లా తయారవుతుంది? ఏదైనా ఒక మనం స్పియర్ని తీసుకొని దాన్ని కట్ చేసి టూ సైడ్స్ కట్ చేసి మళ్ళీ దాన్ని పేస్ట్ చేయడం వల్ల లెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఎన్ని కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండాలి? అందరం ఏమనుకుంటాము, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండాలి అని అనుకుంటాం. కానీ ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇది ప్లేన్గా ఉండి ఇటు సైడ్ కనుక కాన్వెక్స్ కనుక ఉన్నట్టయితే ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటారు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అదేవిధంగా ప్లేనో కాన్కేవ్ లెన్స్ కూడా ఉంటుంది. ఇది ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటే ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నా సరిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లెట్ వి కన్సిడర్ 124 క్వశ్చన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is defined for. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది అనేది? ఆల్ మిర్రర్స్కా, ఆల్ లెన్సెస్కా, ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్కా, నన్ ఆఫ్ దీసా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దానికి వర్తించాలి అని అంటే రిఫ్రాక్షన్ అనేది జరగాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వర్తించాలంటే ఏమనాలి? రిఫ్రాక్షన్ జరగాలి. మిర్రర్స్లో ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరుగుతుంది. లెన్సెస్లో ఏమవుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ది ఇంకొక పదం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. లెన్స్ కూడా దీని కిందకే వస్తుంది, ట్రాన్స్పరెంట్ కిందకే వస్తుంది. కాబట్టి ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, ఏ మెటీరియల్ అయినా సరే దాని గుండా లైట్ కనుక వెళ్తే అదేమవుతుంది? లైట్ అనేది వంగి ప్రయాణించడం జరుగుతుంది. ఇట్లా ప్రయాణించడానికి బదులు కొంచెం వంగి ప్రయాణిస్తుంది. దీన్ని రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్రాక్షన్ కనుక జరిగితే తప్పనిసరిగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టర్మ్ వస్తుంది. కాబట్టి అన్ని రకాల ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్కి, ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందనే విషయం మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 125 క్వశ్చన్ చూడండి. ఇక్కడ 125 క్వశ్చన్, ఈజ్ డినోటెడ్ విత్ అన్నాడు. ఈ విధంగా మనం ఎక్కడైనా కనుక చూపెట్టినట్టయితే రిఫ్రాక్షన్ కాన్సెప్ట్లో ఎక్కడైనా ఈ సింబల్ని కనుక చూపెట్టినట్టయితే ఇది దేనికి సంబంధించింది? ఫస్ట్ ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇట్లా ఉంది కదా, దీన్ని ఎక్స్టెన్షన్ చేయండి. ఇట్లా ఎక్స్టెన్షన్ చేస్తే మనకి ఏమవుతుంది? సో బై కాన్కేవ్ వచ్చింది కదా, బై కాన్కేవ్ లెన్స్. సారీ బై కాన్వెక్స్ అంటే ఉబ్బెత్తుగా ఉంటే కాన్వెక్స్ అంటాం కదా. బై కాన్వెక్స్ లెన్స్ దేనికి సంబంధించింది? ఇది బై కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన విషయం. బై కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన సింబల్ వస్తే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా వస్తే దీని అర్థం ఏందన్నట్టు, ఇట్లా ఈ విధంగా మనము ఎక్స్టెన్షన్ చేస్తే ఈ విధమైన లెన్స్ యొక్క సింబల్. ఇట్లా ఉండే లెన్స్ ఏంటిది? బై కాన్కేవ్ లెన్స్. కాబట్టి మనము క్లాస్లో చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ సింబల్ని కానీ లేదా ఈ సింబల్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి రిఫ్రాక్షన్లో ఈ సింబల్ని కనుక యూజ్ చేస్తే బై కాన్వెక్స్ లెన్స్, ఒకవేళ ఈ సింబల్ని కనుక యూజ్ చేస్తే బై కాన్కేవ్ లెన్స్ అని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 125 క్వశ్చన్ చూడండి. వెళ్ళి. ఏ బై కాన్కేవ్ లెన్స్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ విత్ విచ్ సింబల్ ఇన్ రే డయాగ్రామ్స్? బై కాన్కేవ్ లెన్స్ని ఏ రకమైన సింబల్ తోటి చూపిస్తాము? రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఏ రకమైన సింబల్ తోటి చూపించడం జరుగుతుందంటే, ఇంతకుముందే మనము లాస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్లో చూసినాము, ఈ రకమైన సింబల్ తోటి చూపెడతాము. ఈ సింబల్ని కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఈ విధమైన మనకు లెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లాంటి లెన్స్ ఏంటిది? బై కాన్కేవ్ లెన్స్. టూ సైడ్స్, లోపలి భాగం లోపలగా కనుక ఉన్నట్టయితే, లోపలి వైపు కనుక చొచ్చుకొని ఉన్నట్టయితే దాన్ని కాన్కేవ్ అనాలి. కాబట్టి ఇదేంటిది? అది బై కాన్కేవ్ లెన్స్. వాట్ ఇట్ ఈస్? బై కాన్కేవ్ లెన్స్.
నెక్స్ట్ క్వశ్చన్ 126th క్వశ్చన్ చూడండి. ఏ రే పాసింగ్ త్రూ ద డాష్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఓంట్ అండర్గో ఎనీ డీవియేషన్. కాన్కేవ్ లెన్స్ ద్వారా కాన్వెక్స్ ఓకే కాన్వెక్స్ లెన్స్ ద్వారా, ఇది కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఏవైనా రేస్ని కనుక దీని మీద కనుక పడేస్తుంటే ఏ రేసు ఏ విధంగా వంగవు, ఓంట్ అండర్గో ఎనీ డీవియేషన్ కాకుండా స్ట్రైట్గా అట్లానే వెళ్తాయి. ఏవి వెళ్తాయి? ఒకటి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, సో ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో ఈ రే అనేది ఏ మాత్రం వంగదు. ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే రేఖ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ అనేది మనకు వంగకుండా ఉండడం జరుగుతుంది. ఇంకొక రే కూడా వంగదు. ఏ రే అని అంటే, ఓకే దిస్ ఈస్ ద వన్, యూ సెలెక్ట్ వాట్ దిస్ వన్. ఓకే 126. నెక్స్ట్ వన్ 127. పరాక్సియల్ రేస్ ఆర్ దోస్ రేస్ విచ్ పాసెస్. పరాక్సియల్ రేస్ అంటే ఏంటివి? వేటిని పరాక్సియల్ రేస్ అంటారు? పరాక్సియల్ రేస్ అంటే ఏంటివి అని అంటే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక అనుకుంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి చాలా దగ్గరగా ఉన్న రేస్ ఏవైతే ఉంటాయో ఈ దగ్గరగా ఉన్న రేస్ని పరాక్సియల్ రేస్ అనాలి. ద రేస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ పరాక్సియల్ రేస్. కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? క్లోజ్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఉన్న రేస్ పరాక్సియల్ రేస్. నెక్స్ట్ వన్ 127. A ray passing through the dash of a convex lens will take a path parallel to the principal axis after refraction. సో రీఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఏదైనా ఒక రే గనక రీఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఏదైనా ఏమన్నాడు? త్రో ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ విల్ టేక్ పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి. కాబట్టి ఏ రే రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది? ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏ రేస్ డీవియేషన్ కావు అని వచ్చినది. ఒక రే ఏంటి అని అంటే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద వాట్, సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద దిస్ ఈజ్ వాట్, దీన్ని ఏమంటాము, వాట్ ఈస్ కాల్డ్, గుర్తు రావట్లేదు ఇప్పుడే, సరే. సో ఈ మధ్య బిందువు గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ మిడ్ పాయింట్ గుండా వెళ్ళేది అందులోనేమో పోల్ అంటాము, ఇందులో గుర్తు రావట్లేదు, సరే గుర్తు రావట్లేదు. సో ఈ బిందువు గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వాట్ నాట్ వాట్ డీవియేట్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ఆల్సో గోస్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో కాబట్టి ఈ రేసు మన డీవియేట్ కావు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రెండు రేస్ డీవియేట్ కావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫోకస్ గుండా కనుక వెళ్ళే రే, సో ఇన్సిడెంట్ రే ఫోకస్ గుండా కనుక వెళ్ళినట్టయితే రిఫ్రాక్టెడ్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ వన్ 128 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చినాడు, ఎఫ్ అంటే ఇక ఫిగర్ టైప్ కాలే కాబట్టి ఆ ఫిగర్ని మనం గీయాలి. సో ఫిగర్ ఈజ్ లైక్ దిస్. సో ఏ విధంగా ఉందనంటే దిస్ ఈజ్ వాట్ ఒక స్పర్శరేఖ గీసినాడు, ఇక్కడ C1 ఉన్నది, సో ఇది పర్పెండిక్యులర్ రే అంటాం. ఓకే, సో ఇందులోపల ఇఫ్ ఏఎక్స్ ఈజ్ ద టాంజెంట్, ఏఎక్స్ అనేది ఇది ఏఎక్స్ టాంజెంట్, స్పర్శరేఖను టాంజెంట్ అంటాం. If AX is the tangent, then the angle of XAC1 అంటే ఇక్కడ ఇది ఏ అనేది ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఇచ్చినాడు ఫిగర్లో. సో కాబట్టి ఇక్కడ XA ఇక్కడ యాంగిల్ ఎంత, ఈ ప్లేస్లో ఉన్న యాంగిల్ ఎంత అంటున్నాడు, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత. సో ఇది ఎప్పుడు కానీ ఏదైతే రే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుందో అది పర్పెండిక్యులర్ రే. సో లంబం, అది పర్పెండిక్యులర్ రే. సో ఇది పర్పెండిక్యులర్ రే కాబట్టి స్పర్శరేఖ దగ్గర గీసిన ఈ బిందువు ఏదైతే ఉంటుందో దీని మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది.
90 degrees అనేది ఉండడము జరుగుతుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 90 degrees. నెక్స్ట్ 129 క్వశ్చన్ చూడండి. రేస్ కమింగ్ ఫ్రమ్ ఏ డాష్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యారలల్ రేస్. సో మనము ఇవే రేస్ని ప్యారలల్ రేస్గా అంటే మనము రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు కానీ లేదా ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కానీ ఏ రేస్ని ప్యారలల్ రేస్గా మనం పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది అని అంటే లార్జ్ డిస్టెన్స్ లార్జ్ సోర్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో, చాలా ఎక్కువ దూరం నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమనడం జరుగుతుంది అని అంటే ఆ రేస్ ప్యారలల్ రేస్ అని భావిస్తాం. ఎక్కువ దూరంలో ఉన్న సోర్స్ నుంచి వచ్చే రేస్ని ప్యారలల్ రేస్ అంటాం. ఎక్కువ డిస్టెన్స్ అంటే ఏమని అంటారు? డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్ ఏం రేస్ మనకు ప్యారలల్ రేస్గా మనం భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 130 క్వశ్చన్ చూద్దాం. 130 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 130 క్వశ్చన్? రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా ఆర్ 1.44 అండ్ 1.2. ఒకటి 1.44 ఉంది, ఇంకొకటి 1.2 ఉన్నది. 1.44 మరియు 1.2 ఉన్నాయి రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ వాట్ 4 సెంటీమీటర్స్. ఒకవేళ ఇమేజ్ డిస్టెన్స్ కనుక 4 సెంటీమీటర్స్ కనుక అయినట్టయితే, ఇమేజ్ డిస్టెన్స్ కనుక 4 సెంటీమీటర్స్ కనుక అయినట్టయితే మనకు ఒక్క నిమిషం ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో ఇమేజ్ డిస్టెన్స్, if the image distance is how much 4 centimeters and object distance is 6 centimeters, then the magnification is equal to, magnification ఎంత అవుతుంది? సో magnification is equal to what? So image distance divided by object distance, image distance divided by ఆబ్జెక్ట్ డిస్టెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్ 2 2 జా 2 3 జా. సో అప్రాక్సిమేట్లీ వాట్ యూ విల్ గెట్ 3.66 రేంజ్లో వస్తుంది. 0.66 రేంజ్లో అంటే యూ కెన్ సెలెక్ట్ వాట్ 0.8ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ 2 మీడియా. సో మ్యాగ్నిఫికేషన్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 131 క్వశ్చన్ చూడండి. సో వెన్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకస్ F1, F1, సో ఒకటి తీసుకోండి. సో దిస్ ఈజ్ ద వాట్ F1 అనుకోండి, దిస్ సైడ్ F2 అనుకోండి. లైట్ రే F1 గుండా వెళ్తుంది అంటున్నాడు. convex lens, this is the convex lens. Which of the following represents the correct path of the refracted ray? ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ రే when it is passing through the focus after refraction, refracted ray, how it will goes? Refracted ray is what? Parallel to the principal axis. Refracted ray ఎట్లా ఉంటుంది? Parallel to the principal axis. So parallel to the ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ద కరెక్ట్ రే. దీనికి ఆప్షన్ కే. ఇట్లా ఇది ఫిగర్ మిస్ అయింది కదా, నేను ఫిగర్ గీసినాను కదా. ఒకటి కే అని ఇచ్చాడు, ఒకటి ఇట్లా ఎల్ అని ఇచ్చాడు, ఇంకొకటి సి గుండా పోయేది ఇచ్చినాడు, ఇక్కడ సి పెట్టి దీన్ని ఎం అన్నాడు. ఇట్లా డిఫరెంట్ రేస్ ఇచ్చినాడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? కే. వీ కెన్ సెలెక్ట్. నెక్స్ట్ 132. Parallel rays making some angle with the principal axis. Parallel rays making some angle with the principal axis meet on the dash after refraction. So parallel rays, so ఒక లెన్స్ తీసుకుంటున్నాను. I am taking one lens. This is the what? ఈ సింబల్తో చూపెట్టినామంటే ఏమన్నట్టు ఇది బై కాన్వెక్స్ లెన్స్. సో బై కాన్వెక్స్ లెన్స్ గుండా రెండు ప్యారలల్ రేస్, ఏవైనా రెండు ప్యారలల్ రేస్ తీసుకోండి. సో ఏవైనా రెండు ప్యారలల్ రేస్ అంటే ఈ రెండు ప్యారలల్ రేస్ ఇట్లా తీసుకోవచ్చు లేదా ఇట్లా తీసుకోవచ్చు.
సో ఈ ప్యారలల్ రేస్ వచ్చినాయి కాబట్టి వీటిని కనుక నేను ఆఫ్టర్ రిఫ్రాక్షన్ హౌ దే విల్ గోస్ త్రూ ద ఫోకస్, కాబట్టి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అట్లా కాకుండా ఇట్లా వచ్చే ప్యారలల్ రేస్ రెండింటిని కనుక తీసుకున్నాను అనుకోండి, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే విల్ మీట్ ఎట్ హియర్. సో ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం. ఏమంటారు? ఫోకల్ ప్లేన్ అంటారు. ఫోకల్ ప్లేన్ అనడం జరుగుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఫోకల్ ప్లేన్. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 133 క్వశ్చన్ చూడండి. లైట్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ fall on concave lens. After refraction they appear to diverge from a point K. This point K is called of the concave lens. So ఒక concave lens తీసుకున్నాడు, concave lens. So this is the what? Principal axis. This is the what? Principal axis. So this is what? Focal point or pole we can consider. Next one, after ఏమవుతుంది, ఇందులో ఏమవుతుందట? ప్యారలల్ రేస్ వస్తున్నాయట. ఎల్ అండ్ ఎం అనేది ప్యారలల్ రేస్ అన్నాడు, ఓకేనా? సో రెండు ప్యారలల్ రేస్ వస్తున్నాయి. ఆఫ్టర్ రీఫ్రాక్షన్ ప్యారలల్ రేస్ ఏమైతే డైవర్జ్ అవుతాయి. సో ఇట్లా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. వీటిని వెనకకి ఎక్స్టెన్షన్ చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర మనం మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఈ పాయింట్ ఏంటిది? కే పాయింట్ అనుకుందాం. కే అనేది పాయింట్. సో ఎల్ఎం అనేది రెండు ప్యారలల్ రేస్ వచ్చినాయి. ఈ ఎల్ఎం అనే రెండు ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే మేట్ ఎట్ వాట్? కే. సో ఈ కే అనేది ఏంటిది అంటున్నాడు. కే అనేది ఏంటిది? సో ప్యారలల్ రేస్ కాన్కేవ్ లెన్స్ అయినా సరే, కాన్వెక్స్ లెన్స్ అయినా సరే, ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే షుడ్ గోస్ త్రూ ద వాట్? ఎఫ్ గుండా వెళ్ళాలి. కాబట్టి ఈ కే పాయింట్ అనేది ఏమవుతుంది అప్పుడు? ఎఫ్ అవుతుంది. కే పాయింట్ అనేది ఏమవుతుంది మనకు? ఎఫ్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ F1 మరియు F2 రెండు ఇచ్చినాడు కాబట్టి ఈ రేస్ ఎటు నుంచి అయితే పోతున్నాయో ఆ పాయింట్ దగ్గరనే మీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని F1గా తీసుకోవాలి. ఇటు సైడ్ అయితే F2గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? F1. నెక్స్ట్ వన్ 134 క్వశ్చన్ చూడండి. To get a point-sized image at f2 of convex lens, the object should be placed. So convex lens తీసుకోండి. So this is the what? Principal axis. So ఇక్కడ ఇది f2 అనుకోండి, this side f1, this side is what? c1, this side is what? c2. ఇప్పుడంట ఈ రేస్ అన్నీ వచ్చి ఎక్కడ కలవాలంట? ఇక్కడ కలవాలి. ఈ రేస్ ఏ రేస్ అయితే ఉంటాయో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే షుడ్ మీట్ ఎట్ వాట్? f2 దగ్గర కలవాలి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ the rays which are going to the what? Focus గుండా వెళ్ళాలి. అంటే ఇన్సిడెంట్ రేస్ ఎట్లా ఉండాలి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా ఉండాలి. అయితే ఇక్కడ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని అడగలేదు. సో F1 F2 దగ్గర మీట్ కావాలి. ఎక్కడ మీట్ కావాలంట? టు గెట్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ at a convex lens, the object should be placed in between. The object should be placed where? At infinity దగ్గర చాలా దూరంగా కనుక పెట్టినట్టయితే అవి ఏమవుతాయి? ఈ F2 దగ్గర కలవడం జరుగుతుంది. ఇక్కడ రాంగ్ ఆప్షన్ ఇచ్చినట్టున్నాడు. C1 F1 అన్నాడు. దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ 135 క్వశ్చన్. If the object is placed between dash of a convex lens, we get an erected virtual image. So erected virtual image రావాలి. ఎందులో? కాన్వెక్స్ లెన్స్లో రావాలి. ఎరెక్టెడ్ అంటే నిట్ట నిలువుగా రావాలి. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది? అది స్క్రీన్ మీద పెట్టకూడదు. స్క్రీన్ మీద అంటే మళ్ళీ మనం దాని మీద తెర మీద పట్టకుండా ఉండాలి. తెర మీద పట్టకుండా ఉండాలి అని అంటే సో దిస్ ఈజ్ ద వాట్? ప్రిన్సిపల్ యాక్సిస్. This is F1 and this is C1, this side F2 and this is what? C2. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? C1 దగ్గర పెట్టాలా? C1 F1 మధ్యలో పెట్టాలా? F1 దగ్గర పెట్టాలా? F1కి Pకి మధ్యలో పెట్టాలా? ఫోకల్ పాయింట్కి F1కి మధ్యలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ రెండింటి మధ్య ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ మధ్యలో కనుక పెట్టినట్టయితే మనకేమవుతుంది? వర్చువల్ ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది.
వర్చువల్ ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. 136th క్వశ్చన్ చూడండి. మనకు ఇక్కడ ఏమి ఇచ్చినా చూడండి. 136లో ఒకసారి చదవండి. టు గెట్ వర్చువల్ ఇమేజ్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ 6 centimeters focal length, f is equal 6 centimeters, the object distance u should be between, సో f is equal to 6 centimeters కనుక ఉన్నట్టయితే వర్చువల్ ఇమేజ్ రావాలి. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఎరెక్టెడ్గా ఉండడం జరుగుతుంది. వర్చువల్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది? ఎరెక్టెడ్గా ఉండడం జరుగుతుంది. వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ని? సో వర్చువల్ ఇమేజ్ అంటే దిస్ ఈజ్ ద వాట్, సో పి ఫోకల్ పాయింట్, సో దీన్ని ఆప్టిక్ సెంటర్ అని కూడా అంటాము. సో ఆప్టిక్ సెంటర్, సో దిస్ ఈజ్ F1 అండ్ దిస్ ఈజ్ C1, F2 అండ్ C2. ఏమన్నాడు? వర్చువల్ ఇమేజ్ రావాలి. వర్చువల్ ఇమేజ్ రావాలని అంటే దీనికి మధ్యలో ఎఫ్కి మరియు పీకి మధ్యలో ఉండాలి ఆబ్జెక్ట్. ఎఫ్కి పీకి మధ్యలో ఉండాలి. రేస్ అనేది ఇట్లా ట్రావెల్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు డిస్టెన్స్ ఇటు నుంచి కొలుస్తాం కాబట్టి మనం పెట్టే ఆన్సర్ అనేది మైనస్లలో ఉండాలి. మైనస్లో ఉండేదని ఇది కాదు కాబట్టి ఫస్ట్ది కానీ థర్డ్ది కానీ కావాలి. నెగటివ్ ఉండాలి. ఎందుకంటే వి విల్ వాట్ మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ వాట్ పోల్ నుంచి కొలుస్తాము. ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్లో కొలుస్తున్నాం కాబట్టి మనకేమవుతుంది? ఇది నెగటివ్గా వస్తుంది. ఎఫ్ దగ్గర పెట్టినామనుకోండి అంటే -6 centimeters దగ్గర పెట్టినామనుకోండి ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. అట్లా కాకుండా ఎక్కడ పెట్టాలి? సో దీనికంటే తక్కువ ఉండాలి. అంటే 0 నుంచి 6 centimeters మధ్యలో ఏ ఆన్సర్ ఉన్నా కూడా కరెక్టే. 0 నుంచి 6 centimeters మధ్యలో ఏముంది? 0 and 3 ఉన్నది. 0 and 3 ఉంది అని అంటే -3 ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు అని అంటే ఇన్సిడెంట్ రేస్ వెళ్ళే మార్గంలో కనుక మన కొలతలు కనుక కొలిస్తే ఎప్పుడు కానీ పోల్ నుంచే కొలవాలి, పీ నుంచే కొలవాలి. సో ఇన్సిడెంట్ రేస్ వెళ్ళే మార్గంలో కనుక కొలిస్తే పాజిటివ్. ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్లో కొలుస్తున్నాం మనం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నెగటివ్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ 137 క్వశ్చన్ చూడండి. 137. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లెన్స్ ఫార్ములా? సో లెన్స్ ఫార్ములా ఏంటిదిరా? 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. దిస్ ఈజ్ ద లెన్స్ ఫార్ములా. సో ఈ లెన్స్ ఫార్ములా లోపల మనము ఇది ఏంటిది? బేస్ ఫార్ములా ఆర్ స్టాండర్డ్ ఫార్ములా. స్టాండర్డ్ ఫార్ములాని కనుక తీసుకున్నట్టయితే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఇవి కూడా ఏమన్నా అయితే కూడా చూడాలి మీరు. ఇందులోపల కనుక మనము పరిశీలించినట్టయితే ఈ 1/fని ఇటు పంపించారు అనుకోండి, 1/f మైనస్ 1/v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/u. ఇప్పుడు v అండ్ f ఏమైంది? ఇది ఇక్కడ తీసుకుంటే మనకు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? fv అయింది. సో ఇక్కడ v వస్తుంది మైనస్ ఇక్కడ f వస్తుంది. సో f ఈజ్ ఈక్వల్ టు -1/u. సో ఇప్పుడు మనం కనుక ఏం చేయాలి? కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ని కామన్ తీస్తే ఈ మైనస్ రివర్స్ అవుతుంది. f మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు 1/u. నాకు స్క్రీన్ తక్కువగా ఉంది కాబట్టి ఇది నేను సింగిల్ స్టెప్లో చేసినాను. సో మీరు ఇక్కడ కామన్ తీసి ముందు మైనస్ పెట్టి ఆ మైనస్ కట్ చేయాలి. ఓకేనా? సో ఇది అవుతుంది. నెక్స్ట్ మీరు ట్రై చేయండి, ఈ ఆన్సర్ కూడా కరెక్టే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు టీచర్లుగా మేము ఏం చేస్తాము, ఎక్కువగా ఈ ప్రాబ్లం మీదనే అంటే ఈ స్టెప్ మీదనే ఇట్లాంటి దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఎక్కువ ఫోకస్ చేసి ఇదే అని పిల్లల మైండ్ లోపల కూర్చుని పెడతాం కాబట్టి టక్కన పిల్లలు ఇదే ఆన్సర్ పెట్టేస్తారు. కానీ ఆల్ ఆఫ్ ద అబోవ్ కనుక ఆన్సర్ కనుక ఉంటే అట్లీస్ట్ మరి ఇంకొకటి కూడా ఏమైనా సెట్ అవుతుందని మీరు ట్రై చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ 137 క్వశ్చన్. నెక్స్ట్ 138 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ v ఫర్ an object distance is u is equal 30 cm placed before a convex lens having 15 centimeters focal length. 15 centimeters focal length. సో 15 centimeters focal length దాని మీద పెట్టినారు. సో మన ప్రిన్సిపల్ ఏంది? 1/f is equal to 1/v minus 1/u. ఓకేనా? సో 1/f is equal to 1/v minus 1/u. ఇది ఎంత ఉంది? ఇది 30 centimeters ఉంది. 1/v ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి.
మైనస్ 1/u ఎంత, ఇమేజ్ డిస్టెన్స్ 30 కాబట్టి మనం ఇక్కడ నుంచి కొలతలు కొలుస్తాం కాబట్టి ఇది -30గా తీసుకోవాలి. ఓకేనా, ఈ మైనస్ కలిసి ఇది ప్లస్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇదెంత 115 కదా, ఇది 15. సో 1/15 ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/30 వచ్చింది. అంటే 1/15 మైనస్ 1/30 ఈజ్ ఈక్వల్ టు యూ విల్ గెట్ వాట్ 1/v. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 30 ఎల్సిఎం అవుతుంది. 30 ఏమో 15, 30లో 30 ఎల్సిఎం అవుతుంది. సో చూడండి మనకు 30 ఎల్సిఎం అవుతుంది. 15 2 జా కాబట్టి 2 మైనస్ 1/30. సో 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/v వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 30 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది -30 +30 అంటే +30. ఎందుకు, ఇది ఒకవేళ కనుక కాన్వెక్స్ లెన్స్ కనుక అయినట్టయితే నువ్వు ఆబ్జెక్ట్ని ఇటు సైడ్ కనుక పెడితే ఇమేజ్ ఇటు సైడ్ వస్తుంది. ఇమేజ్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి 30గా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ 139 క్వశ్చన్ చూడండి. 139లో ఈ ఆప్షన్స్ అన్ని రాంగ్ పడ్డాయి చూడండి. 139 క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంది, 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఓకేనా, ఇంకొక ఆప్షన్లో ప్లస్ ఇచ్చినాడు, ఇంకొక ఆప్షన్లో ఇంటూ ఇచ్చినాడు. కాబట్టి ప్రిన్సిపల్ ఏంటిది, 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దిస్ ఈజ్ ద వాట్ లెన్స్ మేకర్స్ బేసిక్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫస్ట్ ఫార్ములా అనేది లేదా మెయిన్ ఫార్ములా దీనిగా తీసుకోవాలి. అందులో R1 R2లు సమానంగా ఉండే కండిషన్స్ ఇస్తాడు. R1 గ్రేటర్ దెన్ R2 కండిషన్, R2 గ్రేటర్ దెన్ R1 కండిషన్, అట్లా డిఫరెంట్ కండిషన్లు ఇస్తారు. ఇది బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ 180 క్వశ్చన్ చూడండి. 180 క్వశ్చన్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్. ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుందా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుందా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ సైడ్ డిపెండ్ అవుతుందా, ఆల్ ఆఫ్ ద ఎబోనా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డిపెండ్స్ ఆల్ ద ఫ్యాక్టర్స్. దీని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది, మీడియం మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ ద ఆన్సర్. ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 181 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ రే డయాగ్రామ్ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ 4 రే డయాగ్రామ్స్గా ఇచ్చినాడు. 4 ఆప్షన్స్ 4 రే డయాగ్రామ్స్గా ఇచ్చినాడు. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద వాట్ కాన్వెక్స్ లెన్స్. దీని మీద కాన్వెక్స్ లెన్స్ మీద ఇట్లాంటి ప్యారలల్ రేస్ పడ్డాయి. ప్యారలల్ రేస్ పడితే దే మెట్ ఎట్ వాట్ 1 పాయింట్. సో దీన్ని ఏమన్నాడంటే ఫోకల్ ప్లేన్ అని ఇచ్చినాడు. ఫోకల్ ప్లేన్ అనే పదంతో ఇచ్చినాడు. కాబట్టి ఎప్పుడైనా ఏమైతే ప్యారలల్ రేస్ మీట్ అయ్యేది ఎక్కడ మీట్ అవుతుంది, ఫోకల్ ప్లేన్లో మీట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ రే డయాగ్రామ్ ఏమి ఇచ్చినాడు అంటే విచ్ ఈజ్ పాసింగ్ త్రో పి. సో పి గుండా కనుక వెళ్ళినట్టయితే, ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్ళినట్టయితే, సో ఒక రే ఇచ్చినాడు, ఇట్లా ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈజ్ నాట్ డీవియేటెడ్. డీవియేట్ అయిందా, డీవియేట్ కాలేదు కాబట్టి ఇది ఏమన్నట్టు మనకు, డీవియేట్ అనేది కాలేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. రెండే రేస్ డీవియేట్గా, ఒకటి పోల్ గుండా వెళ్ళేది, ఇంకొకటి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అంటే ఈ విధంగా ఇచ్చి ఇక్కడ ఒక లెన్స్ ఇచ్చినాడు, ఈ లెన్స్ ఇచ్చి ఏం చేసినాడు అని అంటే ఇక్కడ ఒక రే ఉంది. రే అనేది ఎఫ్ గుండా వెళ్ళే రే ఇచ్చినాడు. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈజ్ వాట్ గివెన్ లైక్ దిస్. అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇచ్చినాడు. కాబట్టి ద రే విచ్ ఈజ్ పాసింగ్ త్రో ద వాట్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వి నో. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్, దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఫోర్త్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చినాడు అని అంటే ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇచ్చినాడు. ఆల్ అని ఇచ్చినాడు కాబట్టి ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 182 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్. ఇచ్చిన వాటిల్లో రాంగ్ ఆప్షన్ ఏది అని అంటున్నాడు. రాంగ్ ఆప్షన్ ఏది? సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అంటే 1 కాన్వెక్స్ లెన్స్ ఈజ్ గివెన్ అండ్ వాట్ ప్యారలల్ రేస్ ఆర్ గివెన్ లైక్ దిస్. సో ప్యారలల్ రేస్ అనేది ఇవ్వడం జరిగింది. 2 రేస్ ఇచ్చినాడు, 2 రేస్ తీసుకున్నాడు. ప్యారలల్ రేస్ ఆర్ గివెన్ లైక్ దిస్. సో ఇచ్చి ఇక్కడ ఎఫ్ తీసుకున్నాడు, ఇక్కడ సి తీసుకున్నాడు, C2 F2.
ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే మెట్ ఎట్ C2 అని ఇచ్చినాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? ప్యారలల్ రేస్ని కనుక మనం తీసుకుంటే, ప్యారలల్ రేస్ని కనుక తీసుకున్నట్టయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే షుడ్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళాలి. కానీ వాడు ఏం చేశాడు? సి గుండా ఇచ్చాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇచ్చినాడు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళదు, ఫోకస్ గుండా వెళ్తుంది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సో నెక్స్ట్ వన్, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే, సో బై కాన్కేవ్ లెన్స్ ఇచ్చినాడు. బై కాన్కేవ్ లెన్స్ ఇచ్చేసి వన్ రే ఇస్ గివెన్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైక్ దిస్ ఇట్ విల్ గోస్. సో ఇన్సిడెంట్ రే డివియేట్ ఏమన్నా అయిందా? కాలేదు. కాబట్టి ఇది పీ గుండా కనుక వెళ్తే, ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్ళినట్టయితే ఇది డీవియేట్ కాదు. ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్తే డీవియేట్ అవుతుందా? డీవియేట్ కాదు. కాబట్టి ఇట్ ఈజ్ వాట్ కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అని అంటే, దిస్ ఈస్ ద వాట్ బై కాన్వెక్స్ లెన్స్ టూ రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ గివెన్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ హౌ దే విల్ గోస్? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది? యాక్చువల్గా రిఫ్రాక్షన్ తర్వాత ఇది ఈ విధంగా ఏమవుతాయి? డైవర్జ్ అవుతాయి. డైవర్జ్ అయితే వీటిని ఎక్స్టెన్షన్ కనుక చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఏ పాయింట్ ఇది? ఎఫ్. ఏం పాయింట్ ఇది? ఎఫ్. ఎఫ్ ఎఫ్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి వస్తుంది. ఎఫ్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి ఎఫ్ అనేది మనకు కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆప్షనే, ఇది కరెక్ట్ ఆప్షనే. కాబట్టి రాంగ్ ఏది? దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. అరే చెల్లె కొన్ని పాలు పోసి చక్కెర. 183 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్? ఇందులో రాంగ్ ఏమి ఇచ్చినాడు? రాంగ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో రాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. అంటే ఇక్కడ రాంగ్ అని ఇచ్చి ఇంకా కొంచెం స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇందులో టైప్ కాలేదు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే, యూజ్డ్ ఇన్ వెహికల్స్ హెడ్ లైట్ అన్నాడు. యూజ్డ్ ఇన్ వెహికల్స్ హెడ్ లైట్. వెహికల్ హెడ్ లైట్. వెహికల్స్ అని ఇచ్చినాడు. వెహికల్స్ హెడ్ లైట్స్. సో వెహికల్ హెడ్ లైట్స్లో దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారా? కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారా? ప్లేనో కాన్కేవ్ లెన్సా? కాన్కేవో కాన్వెక్స్ లెన్సా? ఇవన్నీ కూడా రాంగే. ఇందులో దేన్ని యూజ్ చేయరు. యూజ్ చేసే దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారనేది గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ 184 క్వశ్చన్ చూడండి. 184 క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ సిమెట్రిక్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆర్. సిమెట్రిక్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంది? R1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ తీసుకోవాలి, R2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఆర్ఏ తీసుకోవాలి. అది సిమెట్రిక్గా మనము భావించుతాం. అండ్ n-1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది n-1. దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ లెన్స్ ఈజ్. సో మనకు యాక్చువల్గా ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఓకే, 1/r1 మైనస్ 1/r2. సో ఇప్పుడు నేను 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఈజ్ సేమ్. ఇది r1 r2 రెండు సేమ్. r1 మైనస్ 1 ఈ r1 లేదా r2లలో ఒకదాన్ని మనం నెగటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే లైట్ రేస్కి ఆపోజిట్లో కొలుస్తాం కాబట్టి నెగటివ్గా తీసుకోవాలి. కాబట్టి -1/r. మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు డెరివేషన్ చేయండి. మీరు డెరివేషన్ చేస్తే యూ విల్ గెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 ఇంటూ n-1 వస్తుంది. ఇక నాకు ప్లేస్ లేదు కదా, నేను డైరెక్ట్ వేసినాను. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి రాస్తా చూడండి. సో నాకు లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 2 ఇంటూ n-1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈ ఆన్సర్ వస్తుంది. ఇది వస్తుందో ట్రై చేయండి. నెక్స్ట్ 185 క్వశ్చన్ చూడండి. A body in air looks with dash length to a frog inside the water. సో ఏమైందంట? సో ఎయిర్లో ఏ బాడీ 185లో ఏమన్నాడు? ఏ బాడీ ఇన్ ఎయిర్ లుక్స్ విత్ డాష్ లెంత్ టు ఏ ఫ్రాగ్ ఇన్ వాటర్. సో వాటర్లో ఒక ఫ్రాగ్ ఉన్నది. ఈ ఫ్రాగ్కి బయట ఉన్న ఎయిర్లో ఉన్న ఒక బాడీ ఏ విధంగా అవుపిస్తుంది అంటున్నాడు. సో పెద్దగా అవుపిస్తుందా, చిన్నగా అవుపిస్తుందా?
సో ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్ ఎయిర్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది, క్లోజర్ టు వ్యూయర్ ఇన్ వాటర్లో ఉన్న దానికి క్లోజర్గా అవుపించడం జరుగుతుంది. బికాజ్ రిఫ్రాక్షన్ ఎట్ ద రిఫ్రాక్షన్ ఎట్ ద వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ విల్ టేక్స్ ప్లేస్. సో ఇదేమవుతుంది, మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది, ఇది లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది. కాబట్టి మనకేమవడం జరుగుతుందని అంటే, ఇందులో నుంచి దీన్ని చూస్తేనేమో ఇది దగ్గరగా ఉన్నట్టుగా అవుపిస్తుంది, ఇక్కడ నుంచి దీన్ని చూస్తేనేమో ఇది దూరంగా ఉన్నట్టుగా ఆగుపించడము జరుగుతుంది. కాబట్టి ఇదేమన్నాడు, లోపల ఉన్న ఫ్రాక్ అడుగుతున్నాడు కాబట్టి ఇది దూరంగా ఉన్నట్టుగా అవుపిస్తుంది, దూరంగా ఉన్నట్టుగా ఆగుపించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఒక ఎయిర్లో ఉన్న పక్షికి లోపల ఉన్నది ఎట్లా అవుపిస్తుంది, దగ్గరగా ఉన్నట్టుగా అవుపిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే, ఇక్కడ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో కనుక చూస్తే ఇది తక్కువ, ఇది దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక చూసినట్టయితే లెస్ అనే పదం ఉన్నది కాబట్టి ఇది మోర్, ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా అవుపిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆపోజిట్గా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 186th క్వశ్చన్ చూడండి. ఇఫ్ టూ కాన్వెక్స్ లెన్సెస్ హ్యావింగ్ ఈక్వల్ ఫోకల్ లెంత్ ఎఫ్, రెండు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్లు ఎఫ్, ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, రెండింటిని ఒక దగ్గర పెట్టినాడు. రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ బికమ్స్, రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఏమవుతుంది అన్నాడు. రెండింటిని కనుక ఒక దగ్గర కనుక పెట్టినైతే, ఒకదానికి ఇంకో దానికి కనుక అటాచ్ కనుక చేస్తే రిజల్టెంట్ ఫోకల్ లెంత్ అనేది f/2 అవుతుంది. రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది అనేది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. రిజల్టెంట్ ఫోకల్ లెంత్ విల్ బి హాఫ్ అవుతుందనే విషయాన్ని డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 187 క్వశ్చన్ చూడండి. ఇఫ్ XA అనేది బౌండరీ ప్లేన్ అండ్ ద యాంగిల్ మేడ్ బై ఎన్ ఇన్సిడెంట్ రే OB విత్ బౌండరీ సర్ఫేస్ ఇస్ 35 degrees. సో ఇట్లా ఒక బౌండరీ సర్ఫేస్ తీసుకోండి, ఈ విధంగా ఒక రే వచ్చింది, ఇక్కడ నాకేమవుతుందట, ఇది ఎంత ఉంది, 35 degrees ఉన్నది. దిస్ ఈజ్ వాట్ XA, ఇది ఏంటిది మనకు, ఇది XA అనేది ప్లేన్, ఇక్కడ ఇది దీని ఇది ఓ పాయింట్. నెక్స్ట్ OB విత్ ద బౌండరీ సర్ఫేస్ ఏమన్నారు, యాంగిల్ మేడ్ బై అన్ ఇన్సిడెంట్ రే OB విత్ ద బౌండరీ సర్ఫేస్ ఇస్ 35 degrees centigrade. దెన్ ఇది B, OB విత్ సర్ఫేస్, కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది boundary and the angle made by an incident ray OB is the boundary surface is 35 degrees centigrade. What is the incidence angle, ఇది కాదు. సో OB అనేది ఇది 35 degrees ఉందట, ఇది 35 degrees ఉంటే ఇది ఎంత, ఈ ప్లేస్ ఇది ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇది కాదు. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దీని మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ వాట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది 35 degrees ఉంటుందంటే ఇది మొత్తం కలిసి 90 degrees. 35 into 90 degrees అంటే ఎంత అవుతుంది, ఇది 55. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, కాబట్టి ఇది కూడా 55 degrees ఉంటుంది. సో 55 degrees ఉంటుంది. 55 degrees ఈజ్ ద ఆన్సర్ ఎంత, 55 degrees. నెక్స్ట్ 188 క్వశ్చన్ చూడండి. సో ఏమిచ్చినాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ నాట్ డెరైవ్డ్ ఆర్ రీఅరేంజ్డ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ లెన్స్ ఫార్ములా. సో స్టాండర్డ్ లెన్స్ ఫార్ములా నుంచి ఇందులో దేన్ని డెరైవ్ చేయలేము. స్టాండర్డ్ లెన్స్ ఫార్ములా ఏంది, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దిస్ ఈజ్ ద వాట్ స్టాండర్డ్ లెన్స్ ఫార్ములా. ఈ స్టాండర్డ్ లెన్స్ ఫార్ములా నుంచి మనం దేన్ని డెరైవ్ చేయలేమనేది చూడండి. దేన్ని డెరైవ్ చేయలేమనేది ఒకసారి, సో మనం ఇక్కడ ఏది రాంగ్ ఆన్సర్ అనేది ఒక్కసారి చూడండి. 1 minute చూడండి, జస్ట్ వెయిట్. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏందో చూడండి. మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ నాట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. మీరు ఏం చేయండి అని అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. ఈ బేసిక్ ఫార్ములా నుంచి వీటిని డెరైవ్ చేస్తే ఏది రాదో చూడండి. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ సెండింగ్ వాట్ 1/uని ఇటు పంపిస్తాను, 1/f ఇటు పంపిస్తే నాకు ఏమొస్తుందో చెప్పినప్పుడు
1/u మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇటు వస్తుంది మైనస్ అవుతుంది, 1/v మైనస్ 1/f అవుతుంది. ఇప్పుడు 1/u ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, విఎఫ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఇక్కడ వి రావడం జరుగుతుంది. దీన్ని తిరమర వేయండి, రివర్స్ చేస్తే u ఈజ్ ఈక్వల్ టు విఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ మైనస్ వి వచ్చింది. విఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ మైనస్ వి వచ్చింది. విఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ మైనస్ వి వచ్చింది. u ఈజ్ ఈక్వల్ టు విఎఫ్ బై ఎఫ్ మైనస్ వి వచ్చింది. కాబట్టి ఇది మనకి ఇది కరెక్టే, ఇది కరెక్టే. u ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఎఫ్ మైనస్ విఎఫ్ అన్న ఎఫ్వి అన్న ఒకటే కదా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇది కూడా ట్రై చేసి చూస్తే మనకు ఆల్ ఆఫ్ దీస్ వ్యాలిడ్ అనే ఆన్సర్ వస్తుందా లేదా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వేరే ఇచ్చినాడు. సో ఇది కూడా ట్రై చేసి చూస్తాం. v ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుందో ట్రై చేసి చూద్దాం. సో 1/v ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ 1/u అటు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ 1/u అవుతుంది. సో కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్ టు ఇది u ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్యు వస్తుంది, అంతేనా. u ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్యు వస్తుంది. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్యు ఆర్ యుఎఫ్ డివైడెడ్ బై u ప్లస్ ఎఫ్ వస్తుంది. ఇక్కడ u మైనస్ ఎఫ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సో ఇది రాంగ్. నెక్స్ట్ 189 క్వశ్చన్ చూడండి. 2 ఐడెంటికల్ కాన్వెక్స్ లెన్సెస్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్. 2 ఫోకల్ లెంత్ ఉన్నాయి, కాంటాక్ట్లో ఉంచినారు. ఇఫ్ ద రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 4.5, రిజల్టెంట్ ఫోకల్ లెంత్ 4.5, దెన్ ద ఇండివిజువల్ ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది. ఒకవేళ 2 కాన్వెక్స్ లెన్స్లని ఒకే దగ్గర కనుక అటాచ్ కనుక చేస్తే, 2 కాన్వెక్స్ లెన్స్లను ఒకే దగ్గర కనుక అటాచ్ చేస్తే రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది. రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందంటే f/2 ఉంటుంది. రిజల్టెంట్ది f/2 ఉంటుంది. ఇప్పుడు మనకు రిజల్టెంట్ ఇచ్చినాడు, ఎఫ్ఏ అడిగినాడు, అంటే ముందు ఉన్నదే అడిగినాడు, ఇండివిజువల్ దాందే అడిగినాడు. కాబట్టి ఇది 4.5 ఈజ్ ఈక్వల్ టు వాట్, f/2 కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ 4.5 ఇటు పంపిస్తే ఏమొస్తుంది, 9 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ వాట్, 9. ఆన్సర్ ఈజ్ 9. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 190 క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద కార్టీసియన్ సైన్ కన్వెన్షన్, ద సైన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అండ్ సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r2 ఫర్ ఏ స్టాండర్డ్ రియల్ ఆబ్జెక్ట్ విత్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ నేను ఫిగర్ గీస్తాను చూడండి. సో ఈ విధంగా ఒకటి కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. I am taking what this is what C2 and this is what F1 and this is C1. సో ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళి ఒక రే అనేది వెళ్ళింది అనుకోండి. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ విల్ గోస్ లైక్ దిస్. సో ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఇందులోపల సైన్ కన్వెన్షన్స్ ప్రకారం దేనికి అడుగుతున్నాడు, R2 అంటే ఇది R2, ఇది C2 కదా, ఇటు సైడ్ ఉంటుంది, ఇటు R2 ఇటు ఉంటుంది. సో C2 ఇక్కడ ఏముంది నాకు, అంటే R2 ఏ విధంగా ఉంటుంది, R2 అనేది ఏంది, ఇన్సిడెంట్ రే. సో R2 అనేది ఏంటిది, ఇన్సిడెంట్ రే సైడ్ ఉన్నది. కాబట్టి నీకు రే అనేది ఇట్లా వెళ్తుంది, నువ్వు కొలత అనేది ఈ విధంగా కొలవాలి. కాబట్టి ఇది నెగటివ్ ఉంటుంది. ఓకేనా, ఇది నెగటివ్ ఉంటుంది. ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్, డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎక్కడో డిస్టెన్స్ పెట్టినామనుకోండి, u అనేది పెట్టినామనుకోండి, నేను ఎక్కడి నుంచి కొలవాలి, ఇక్కడ నుంచి కొలవాలి. కాబట్టి ఇది కూడా మైనసే ఉంటుంది, 2 మైనస్లే అవుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 191 క్వశ్చన్ చూడండి. 191 క్వశ్చన్. సో 191 క్వశ్చన్లో UVF, యూకి వికి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మింగ్ ఏ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఒక కాన్వెక్స్ లెన్స్ అంటే ఇది. సో నాకు వచ్చే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి, రియల్ ఉండాలి. రియల్ అంటే తలక్రిందులు రావాలి. ఇన్వర్టెడ్ ఇమేజ్ రావాలి అని అంటే ఇమేజ్ వచ్చిందంటే, అట్లాంటి ఇమేజ్ వచ్చింది, అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్, ఇంకొక సైడ్లో వచ్చింది. దెన్ సైన్ కన్వెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి కొలుస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అనేది నెగటివ్గా ఉండాలి. ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది, ఇమేజ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎట్లా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి.
సో ప్లస్ పాజిటివ్. నెక్స్ట్ ఎఫ్ అనేది ఫోకల్ లెంత్ అనేది ఎట్లా ఉంటుంది, ఇక్కడ సైడ్ కొలుస్తున్నాం కాబట్టి ఇది నెగటివ్ ఉంటుంది. ఫోకల్ లెంత్ ఇది నెగటివ్. సో నెగటివ్ పాజిటివ్ నెగటివ్, నెగటివ్ పాజిటివ్ నెగటివ్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెగటివ్ పాజిటివ్ నెగటివ్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ 192 క్వశ్చన్ చూడండి. టు ఆబ్టైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ 12 centimeters, a symmetric biconvex lens made of a material with refractive index of 1.5, the radius of curvature r of each surface must be. Radius of curvature r of what, each సర్ఫేస్ మస్ట్ బి. రెండంటే ఆర్ మనకేమన్నాడు సిమెట్రిక్ బై కాన్వెక్స్ అన్నాడు కాబట్టి r1 = r2 అవుతుంది. సో r1 = r2 అయితే మనకి ఇంతకుముందు డెరైవ్ చేసిన దానిలో ఫైనల్ ప్రిన్సిపల్ ఏమొచ్చింది, f = r/2 × n-1 ఒక డెరైవ్ చేసినాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ వాట్, ఆర్ వాల్యూ రావడం జరుగుతుంది. యూ విల్ గెట్ ఆన్సర్ 10 వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఒకవేళ రాకపోతే మళ్ళీ నన్ను అడగండి. నెక్స్ట్ 193 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి. ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఎంత ఉంటుంది, ఎఫ్ ఎంత ఉంటుంది. సో మనకేం తెలుసు, ఎఫ్ = r/2 అని తెలుసు. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది, ప్లేన్ మిర్రర్ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ ఉంటుంది. కాబట్టి ఆ ఎఫ్ ∞/2. ∞/2 అంటే మళ్ళీ ఎంత ఉంటుంది, ఇన్ఫినిటీ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్, ఇన్ఫినిటీ. ఆన్సర్ ఈజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 194 క్వశ్చన్ చూడండి. ద ఆప్టికల్ పవర్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు, ఆప్టికల్ పవర్ P = ఏంటిది, 1/f. సో ప్లేన్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 1/0 అవుతుంది. ఇది 1/∞. ఇది ఇన్ఫినిటీ కదా ఫోకల్ లెంత్ ఇంతకుముందు క్వశ్చన్లో. 1/∞. అంటే ఎంత వస్తుంది, 0 రావడం జరుగుతుంది. సో ఆప్టికల్ పవర్ ఆఫ్ వాట్, ప్లేన్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 0. ఆప్టికల్ పవర్ ఎంత అవుతుంది, 0 అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయినాయి హోంవర్క్లు అయిపోగానే చెప్పు, నేను బంద్ చేస్తా క్లాస్ చెప్పు. సో 195 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ సిమెట్రిక్ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ 6 centimeters. సో 6 centimeters యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అంటే r1 = 6a, r2 = 6a. మేడ్ విత్ ఏ మెటీరియల్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1.3. ఫోకల్ లెంత్ అడిగినాడు. ప్రిన్సిపల్ ఏంటి, సో f = r/2 × n-1. r/2 × n-1. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత, 6 centimeters. సో f = 6 / 2 × n-1 అంటే ఎంత, 1.3 - 1. సో 6 / 2 × 0.3. 2 × 0.3. సో హౌ మచ్ యూ విల్ గెట్, f = 0.3 అంటే 0.6 అవుతుంది. 6/0.6. 6/0.6 అంటే 10. సో ఆన్సర్ ఈజ్ హౌ మచ్, 10 ఉందా, ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 196 క్వశ్చన్ చూడండి. 196 క్వశ్చన్ చూడండి. టు గెట్ ఏ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ ఆన్ ఏ స్క్రీన్ యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్, ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్. సో ఏమన్నాడు, మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ రావాలి. రియల్ ఇమేజ్ అంటే ఇన్వర్టెడ్, స్క్రీన్ మీద పట్టగలగాలి. స్క్రీన్ మీద పట్టగలగాలంటే ఆపోజిట్లో ఇంకొక సైడ్లో రావాలి. అది ఇదే సేమ్ సైడ్లో వస్తే మనం స్క్రీన్ మీద పట్టలేం. సో ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్, ఎక్కడ పెట్టాలి, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే మనకు ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది అనేది మనకు క్వశ్చన్ అడిగినాడు. 196 క్వశ్చన్. 196 క్వశ్చన్. బిలో ద ఫోకల్ లెంత్కు లోపల ఉంచాలి. ఫోకల్ లెంత్కు లోపల కనుక ఉంచినట్టయితే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఫోకల్ లెంత్కి ఎఫ్కి పీకి మధ్యలో ఉంచినాం అన్నట్టు. సో ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. కానీ నాకు రియల్ ఇమేజ్ రావాలి. బిట్వీన్ ఎఫ్ అండ్ 2f, ఎఫ్కి మరియు 2fకి మధ్యలో కనుక ఉంచినట్టయితే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ రాదు. ఏమవుతుంది, పొట్టిగా వస్తుంది, పొట్టిగా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఫోకల్ లెంత్, ఈక్వల్
ఫోకల్ లెంత్ అనేది మనకు రావాలి. ఎగ్జాక్ట్ ఈక్వల్ ఫోకల్ లెంత్ సమానంగా ఉన్న దాని దగ్గర కనుక పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినామనుకోండి, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఎట్లా వస్తుంది? పాయింట్ సైజ్డ్ ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కూడా కరెక్ట్గా లేదు. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఇందులో రాదు. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఎప్పుడు వస్తుంది? బిలో ఎఫ్ అండ్ ఈ పీలో మధ్యలో పెట్టినప్పుడే వస్తుంది, కానీ అది రియల్ రాదు, వర్చువల్ ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ నో, ఇందులో లేదు, ఆన్సర్ లేదు. నెక్స్ట్ 197 క్వశ్చన్ చూడండి. 197 క్వశ్చన్. A fish is moving vertically upward with a speed of 3 meters per second in water. సో ఇది లోపల వాటర్ అనుకోండి, ఇది వర్టికల్లీ అప్వర్డ్గా వెళ్తూ ఉంది. ఫిష్ 3 meters per second వేగంతో వెళ్తూ ఉంది. n ఈజ్ ఈక్వల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. దీని వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. At the same time, a bird is moving vertically downward with a speed of 4 meters per second. ఇక్కడ ఒక బర్డ్ ఉన్నది, ఈ బర్డ్ వర్టికల్గా కిందికి వస్తుంది. ఎంత? 4 meters per second వేగంతో వస్తుంది. The speed of the bird is perceived by the fish is dash. So speed of the bird is perceived by the fish is. సో మనకు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందనంటే, సో అపరెంట్ స్పీడ్ కావాలి ఫస్ట్. v ఆఫ్ అపరెంట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. సో యూ విల్ గెట్ యాజ్ వాట్ 3. సో రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది నాకు? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3గా రావడం జరుగుతుంది. కాబట్టి 6 meters per second ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 6 meters per second ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి. ఇందులో 6 meters per second లేదు, కాబట్టి ఆన్సర్ ఈజ్ 6 meters per second. నెక్స్ట్ క్వశ్చన్ 198 క్వశ్చన్. The focal length of a lens depends on which of the following parameters? Focal length దేని మీద డిపెండ్ అవుతుంది? Refractive index of the lens material, yes. Next one, color of light passed through the lens, yes. దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. మనకు కలర్ అండ్ వేవ్ లెంత్ మీద, కలర్ లేదా వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఏంటిది? ఫోకల్ లెంత్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ లైట్ దీని మీద డిపెండ్ కాదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? బోత్ 1 and 2. సోర్స్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ 199 క్వశ్చన్ చూడండి. 199 క్వశ్చన్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈ గివెన్ లెన్స్ ఈజ్ మ్యాక్సిమం వెన్ డాష్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్. ఏ రకమైన లైట్ని మనం పాస్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ మ్యాక్సిమంగా వస్తుంది? VIBGYOR. ఇటు నుంచి ఏమవుతుంది? వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడము జరుగుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫోకల్ లెంత్ ఎఫ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి నాకు ఎక్కువ ఫోకల్ లెంత్ రావాలంటే ఇటు ఉండాలంటే ఏ లైట్ ఉండాలి? వాయిలెట్ లైట్ ఉండాలి. ఏముండాలి? వాయిలెట్ లైట్ని పంపించినట్టయితే ఫోకల్ లెంత్ ఎక్కువగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 200 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ గివెన్ లెన్స్ ఈజ్ మినిమం వెన్ డాష్ లైట్ ఈజ్ పాసెస్ త్రూ ఇట్. మినిమంగా ఉంటుందంటే రెడ్ లైట్. VIBGYOR. ఇటు నుంచి ఏమవుతుంది? వేవ్ లెంత్ పెరుగుతుంది అని అంటే ఫోకల్ లెంత్ తగ్గుతుంది. మినిమం ఉండాలంటే ఏ లైట్ ఉండాలి? రెడ్ లైట్ ఉండాలి. మినిమం రావాలంటే రెడ్ లైట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 201. An object should be placed at what distance from a convex lens of focal length 5 cm to obtain real image on a screen? సో రియల్ ఇమేజ్ ఆన్ ఏ స్క్రీన్ మీద ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఫోకల్ లెంత్ ఎంత ఉంది? 5 centimeters ఉంది. ఎఫ్ అనేది ఎంత ఉంది? 5 centimeters ఉన్నది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 20 centimeters ఉండాలా? 20 centimetersకి పైన ఉండాలా? బిలో 20 centimeters ఉండాలా? నాట్ పాసిబులా? సో కాన్వెక్స్ లెన్స్ దగ్గర ఉంటే రియల్ ఇమేజ్ రావాలి. నాకు రియల్ ఇమేజ్ రావాలంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ రావాలి. సో ఫోకల్ లెంత్ 5 centimeters ఉంది. కాబట్టి ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ దూరంలో ఉంచాలి. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ టు 20 centimeters. 20 centimeters అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ 202 క్వశ్చన్ చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ కట్ హారిజాంటల్లీ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని రెండు పార్ట్స్గా, ఇదొక పార్ట్, కిందిది ఇంకొక పార్ట్గా డివైడ్ చేసినాడు, ఇదొక పార్ట్గా డివైడ్ చేసినాడు, రెండు డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసినాడు. డివైడ్ చేస్తే ఈక్వల్ హాల్ఫ్ పార్ట్స్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్, ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్, దీని యొక్క ఫోకల్ లెంత్ దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది, f/2 అవడం జరుగుతుంది. f/2 అనేది అవడము జరుగుతుంది. ఒకవేళ వర్టికల్గా కట్ చేసినాడు అనుకోండి, వర్టికల్గా కట్ చేసినా కూడా నాకు ఎంత అవడం జరుగుతుంది, వర్టికల్గా కనుక కట్ చేస్తే డబుల్ అవుతుంది, ఫోకల్ లెంత్ ఏమవుతుంది, డబుల్ అవడం జరుగుతుంది. హారిజాంటల్గా కనుక కట్ చేస్తే సగం అవడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఏ కాన్వెక్స్ లెన్స్ విత్ ఫోకల్ లెంత్ 6 cm is cut vertically, వర్టికల్ వచ్చింది, line perpendicular to the principal axis into equal halves the focal length of each part becomes. సో వర్టికల్గా ఇది కనుక ఇట్లా కనుక తీసుకున్నట్లయితే ఇది వర్టికల్గా కట్ చేసినాడు. సో ఇట్లా వర్టికల్గా కట్ చేసినాడు కాబట్టి వర్టికల్గా కనుక కట్ చేసినట్టయితే దీని యొక్క ఫోకల్ లెంత్ దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అవుతుందంటే డబుల్ అవుతుంది. ఇది 6 cm ఇచ్చినాడు కాబట్టి ఇది 12 cm అవుతుంది. ఒకవేళ హారిజాంటల్గా కనుక కట్ చేస్తే ఫోకల్ లెంత్ దీని మెయిన్ది 6 cm ఇచ్చినాడు కాబట్టి హారిజాంటల్ అంటే 3 అవుతుంది, సగం అవుతుంది. హారిజాంటల్గా కట్ చేస్తే సగం అవుతుంది, వర్టికల్గా కట్ చేస్తే డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 204 క్వశ్చన్ చూడండి. డాష్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్. డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఏ లెన్స్ ఇస్తుంది? డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది, తలక్రిందులుగా వచ్చే ఇమేజ్. సారీ, వర్చువల్ అంటే ఏంది, రియల్ ఇమేజ్ తలక్రిందులుగా ఉంటుంది, వర్చువల్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్తుంది. సో ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్తూ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్ ఇచ్చేది ఏంటిది అంటే బై మనకి ఏ లెన్స్ ఇస్తుంది, బై కాన్కేవ్ లెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బై కాన్కేవ్ లెన్స్ ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. బై కాన్కేవ్ లెన్స్, నాట్ కాన్వెక్స్. 205, ద గాస్ ఫార్ములా ఫర్ థిన్ లెన్స్ రిప్రజెంటెడ్ యాజ్. థిన్ లెన్స్కి గాస్ ఫార్ములా ఏంటి? ఆన్సర్స్ రాంగ్ వచ్చినాయి. సో థిన్ లెన్స్కి గాస్ ఫార్ములా ఏంటి అని అంటే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/fగా తీసుకోవడం జరుగుతుంది. నథింగ్ బట్ అవర్ మెయిన్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా సరే. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద గాస్